హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మమ్మీ ఆవకాయ పచ్చడి పెడుతుంది. అండ్ దట్టు వాళ్ళ నానమ్మ స్టైల్లో ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను 2 kg మ్యాంగోస్ తీసుకున్నాను. కడిగి ఒక క్లాత్తో తుడిచిన తర్వాత కట్ చేపియాలి. కట్ చేపించిన తర్వాత మళ్ళీ డస్ట్ ఉంటే తుడవచ్చు అన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మెంతులు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేశాక లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు కడాయిని సైడ్కి పెట్టాలి, చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక స్టీల్ బేసిన్ తట్ట తీసుకొని ఒక 4 గ్లాసెస్ కారం పొడి తీసుకోవాలి. అలాగే 2 గ్లాసెస్ సాల్ట్ వేసుకొని ఆవపొడి, మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆప్షనల్లో నువ్వుల పొడి కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కట్ చేసి క్లీన్ చేసుకున్న ముక్కలన్నీ ఆ చల్లారిన ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న కారం, ఉప్పు, మెంతి పొడి అదంతా ఆ మిక్స్ మొత్తాన్ని బాగా కలపాలి. నేను ఇక్కడ డైరెక్ట్ ఆయిల్లోనే ముక్కలు అనేది వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ముక్కలు అనేవి మెత్తబడవు. అదే కారం పొడిలో వేస్తే సాల్ట్ ఉంటుంది కాబట్టి ముక్కలు అనేటివి మెత్తబడిపోతాయి అండ్ వాటర్ వచ్చేస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఆయిల్లో వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చి ఎల్లిపాయలు ఇప్పుడు వేసుకోవాలి. పొట్టు తీసినవి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఆవకాయ పచ్చడి రెడీ.
ఓకే, చాలా టేస్టీగా కుదిరింది. రైస్లో వేసుకొని తింటుంటే కూడా చాలా బాగుంది. నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే.